బాగా ఎఫర్ట్ పెట్టారు, సాధించారు అనుకోవడానికి. ఇక్కడ అంటే నేను కొన్ని స్థానాల్లో చెప్తున్నాను, నేను కూడా చూసి పెద్ద నాయకులు పెద్దగా దీని మీద ఎఫర్ట్ పెట్టలేదు సార్. చాలా చోట్ల ఎంపీటీసీలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు వచ్చారు, స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు గెలిపించుకున్నారు. కొన్ని చోట్ల వాళ్ళకి వాళ్ళు ఏకగ్రీవం కూడా చేసుకున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వైసీపీ బలాన్ని మనం చూడాలా, గ్రౌండ్ లెవెల్లో ఇంకా కూటమి ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకోలేకపోతుందా? అసలు కార్యకర్తకి సంబంధం లేని వ్యవహారం అండి ఇది. నాయకుల పర్యవేక్షణలో నాయకులు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు కలిసి చేసుకునే ప్రయత్నం. ద్వితీయ శ్రేణి నాయకులు అండగా నిలబడ్డారు, తృతీయ శ్రేణి నాయకులు నిలబడ్డారు. ఇందులో కార్యకర్తకి ఏం సంబంధం లే. కార్యకర్తలు అంటే అనేది ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వస్తేనే కదా ఎంపీపీ గెలుస్తారు. అవును, అంటే వాళ్ళు నాయకులే కదా. ఎంపీటీసీ అంటే ప్రజాప్రతినిధే కదా. అవును అవును, దాదాపు 1,00,000 మంది జనాభాతో గెలిచిన వచ్చారు తప్ప ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ లేదు. వాళ్ళు చూడు, వాళ్లే నడిపించింది అక్కడ. ప్రతి చోట కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు నడిపించారు అక్కడ, నడిపిస్తేనే జరిగింది. ఇప్పుడు అక్కడ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు కదా వరదరాజు రెడ్డికి పోటీగా. లేదంటే అక్కడ కరుణాకర్ రెడ్డి వాళ్ళు రోడ్డు ఎక్కారు కదా మొన్న. అట్లాగే నిన్న కూడా కన్నబాబు వాళ్ళు విశాఖపట్నం అడ్డుకోబట్టినే కదా నడిచింది. కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ధైర్యం చేయడం ప్రారంభించారు, అంటే ఎదురు తిరగడం ప్రారంభించారు. ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. ప్రభుత్వం మారితే కేసులు కొట్టేసుకోవచ్చు అని వీళ్ళే చూపెడుతున్నారు కదా. ఇంకోటి భయపడతా ఉంటే భయపెడతానే ఉంటారు ఇక.